గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల నియామకానికి ఆమోదముద్ర వేయకుండా అప్పటి గవర్నర్ తమిళిసై మేడం పక్కకు పెట్టుడు, తర్వాత ప్రభుత్వం మారుడు, చేతిపాటి ప్రభుత్వ పగ్గాలు చేతవాట్టుడు. అటు గవర్నర్ తమిళిసై మేడం కూడా మారుడు. కొత్తగా అధికారంలోకి వచ్చిన చేతిపాటి సర్కారు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలుగా నియామకం చేయాలని గవర్నర్ కు ఫైల్ పంపిస్తే ఆమోదం తెలుపుడు. అన్ని శకశక అయిపోయినాయి. కాకుంటే దీని మీద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు సుప్రీంకోర్టు దాకా పోయేటాళ్లకు కోర్టు వాళ్ళ నియామకాలను రద్దు చేస్తామన్నట్టే చెప్పింది. దీంతో ఇవాళ సమావేశమైన తెలంగాణ కేబినెట్ మల్లోపారి గవర్నర్ కోట ఎమ్మెల్సీలను ఖరారు చేసింది. మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పినట్టే తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సారును మల్లోపారి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీగా నియామకం చేయాలని గవర్నర్ కు సిఫారసు చేసింది కేబినెట్. ఇక ఇదివరకు కోదండరాం సార్ తోనట్టుగా అమీర్ అలీఖాన్ ను గవర్నర్ కోటాల ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన చేతిపాటి సర్కారు ఈ మల్క మాత్రం క్రికెటర్ మాజీ ఎంపీ అజారుద్దీన్, కోదండరాం పేర్లను ఖరారు చేసి ఫైలును గవర్నర్ కు పంపించింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీవిడ్సుట్ల జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతున్నది కదా. ఈ ఉప ఎన్నికల చేతిపాటి తరపున ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానని అజారుద్దీన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. మొన్నట్లనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసిండు. ఇక చేతిపాటి పెద్దలు కూడా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ కే మళ్ళా ఛాన్స్ ఇద్దామని అనుకున్నారట. కాకుంటే రాష్ట్రంలో ఉన్న చేతిపాటి లీడర్లు మాత్రం అజారుద్దీన్ కు కాకుండా నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంటది కాబట్టి నవీన్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో గెలిచేటోళ్ళకే టికెట్ ఇయ్యాలి. ఈ ఎన్నికల్లో గెలిచి చేతిపాటికే ప్రజల మద్దతు ఉన్నదని నిరూపణ చెయ్యాలి అని బగ్గనే ప్లాన్లు ఎత్తున్నారట. అందుకే ఎవరిని నారాజ్ చేయకుండా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరారు చేసిరన్నట్టు. మరిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టికెట్ ఎవరికి ఇస్తారో, ఏ పార్టీ అభ్యర్థి గెలుతాడో ఏం కథనో చూడాలి మరి.